హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఇక మార్నింగ్ లేచినాక ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి. ఇక నా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాను. నైట్ అంటే చేయని పనులన్నీ కూడా మార్నింగ్ అయితే చేసేసుకుంటాను. సో ఇక గిన్నెలు అవన్నీ కూడా మాకు బయట వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా ఉంది. అందుకని చెప్పి వీటన్నిటిని కూడా అక్కడ వేసేసి అక్కడ క్లీన్ చేసుకొని నేను మినపప్పు నానబెట్టానన్నమాట రాత్రి. ఎందుకంటే కొంచెం గారెలు వేసి అలాగే దోశలకు కూడా వేద్దామని కొంచెం ఎక్కువే మినపప్పు నానబెట్టాను. సో వాటిని అయితే వాష్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటితో పాటు బియ్యం కూడా నానబెట్టేశాను. ఒకటేసారి అయిపోతుంది కదా, మనకి గారెలకు తీసేసుకోవచ్చు సగం దోశల పిండి ఆ విధంగా అని చెప్పి నానబెట్టేసుకున్నాను. పప్పులు ఎప్పుడైనా సరేనండి ఒక 2-3 కలిపి ఉన్నప్పుడు నేను రుబ్బుతానండి. అయితే దోశ పిండి గారెలు, లేదంటే ఇడ్లీ పిండి గారెలు, లేదంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా కొంచెంగా రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఒక వీక్ అంతా కూడా సరిపోతుంది.